నేను 5th నుంచి హాస్టల్లోనే చదువుకున్నాను. అయితే మా డాడీ 3 సండేస్కి ఒకసారి 4 సండేస్కి ఒకసారి వస్తుండే. అయితే నేను బయట పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళ దగ్గరకు పోయి డాడీ ఎందుకు డాడీ నువ్వు ఎప్పుడు రావు, వాళ్ళ పేరెంట్స్ వస్తారు చూసి పోతారు, తినిపిస్తారు, అన్ని చేసి పోతారు, నువ్వెందుకు రావు డాడీ అని అంటే, మన ఊరు దూరం కదా బేట, వస్తా ఖచ్చితంగా వస్తా అని చెప్తుండే. మా డాడీ పొద్దున 8కి అట్లా బయలుదేరితే ఆడికి వచ్చేలోపు 3 అవుతుండే. 5 వరకే కూర్చొని ఇస్తుండే మా హాస్టల్లో. అయితే 5కి వెళ్ళిపోతుంటే మస్తు మా డాడీ ఏడ్చేవాడు, ఇంత చిన్నగా ఉంటావా అసలు హాస్టల్లో అంటే నేనే చెప్పేదాన్ని, ఉంటా డాడీ ఉంటా ఖచ్చితంగా ఉంటా అని చెప్పేదాన్ని. నేను 7th ఉన్నప్పుడు కరోనా వచ్చింది. అప్పుడు మా డాడీ పోల్ట్రీ ఫారంలో పనిచేస్తుండే. కరోనా టైంలో అందరు పేరెంట్స్, కొంతమంది పేరెంట్స్ పనులు మార్చుకొని ఇంట్లో కూర్చున్నా కూడా మా డాడీ పని మానేసుకోకుండా పోల్ట్రీ ఫారంకి వెళ్ళి అక్కడ కోళ్ళ ద్వారా ఆ స్మెల్ అది అంతా గలీజ్ వల్ల మా డాడీకి కరోనా వచ్చింది. మా ఇంటి పక్కన వాళ్ళందరూ మీ డాడీ మీద ఆశలు వదులుకోండి, మీ డాడీ ఇంకా బతకడంట అది అని చెప్పేవారు. మా సొంతం పెద్దమ్మ కూడా మీ డాడీ ఇంకా బతకడు, మీ డాడీ చనిపోతాడంట అని కూడా చెప్పేవారు. మేము అవన్నీ పట్టించుకోకుండా మా డాడీ 3 months లో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి మాధుని తీసుకురండి, ఆమెతో మాట్లాడలేనంటే కూడా మామూలు నన్ను తీసుకెళ్లేవారు కారు. ఒకరోజు నన్ను మా డాడీ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు అంతా నన్ను కరోనా డ్రెస్ తో కవర్ చేసి మా డాడీ దగ్గరకు తీసుకెళ్తే మా డాడీకి చేతులకు గ్లూకోజ్ ఎక్కట్లేమని కాళ్ళకు కూడా గ్లూకోజులు పెట్టిర్రు. అప్పుడు మా డాడీని చూస్తే చాలా బాధ అనిపించింది. బేట నేను బతుకుతున్నా కూడా తెలియదు, ఆవులు అవన్నీ మంచిగా చూసుకోండి సరేనా, అమ్మకి ఏం తెలియదు, అమ్మకి మీరే రక్షగా ఉండాలని చెప్పారు. మా డాడీకి కరోనా రావడం వల్ల అప్పు అయింది మాకు. రోజు మా ఇంటి ముందుకు వచ్చి అప్పులోను పైసలు ఇవ్వవా అని తిడుతుంటే తర్వాత నేనే నిర్ణయించుకున్నా, నేను కనుక ఒకవేళ బయట చదువుకుంటే నా కోసం అన్న ఒక 30,000-40,000 కట్టాల్సి వస్తుంది మా వాళ్ళు. అదే ఒక అప్పు ఆయనకి ఇస్తే ఆ అప్పు తీరిపోతుంది కదా అని మా డాడీ బాధను అర్థం చేసుకొని నీ హాస్టల్కి వచ్చిన. ఇప్పుడు కూడా మా డాడీ అంటే నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, బయట చదివిస్తా అంటే ఏమొద్దు డాడీ నేను హాస్టల్లోనే అవుతా అని చెప్తా. మీరు కూడా మీ పేరెంట్స్ ని బాధ పెట్టకండి, ఎవరు ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎన్ని చెప్పినా నమ్మకండి. మా పేరెంట్స్